ఓకే, సో మనకి సేల్స్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ ఇష్యూ అయిపోయిందా? ఓకే, డాక్యుమెంట్ జనరేట్ అవుతుందా? ఓ పని చేయండి. సో ఏ మెటీరియల్ అయితే తీసుకున్నారో సో ఆ మెటీరియల్తో మళ్ళీ గూడ్స్ రిసిప్ట్, సేల్స్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్, గూడ్స్ ఇష్యూ చేయండి. ఫస్ట్ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయండి. సోల్డ్ టు పార్టీ అంటే కస్టమరు, పేమెంట్ టర్మ్స్, ఇంకో టర్మ్స్, మెటీరియల్ కూడా తీసుకోండి. ఆర్డర్ క్వాంటిటీ, యూనిట్స్ కేజీ, ఓకే, ప్లాంట్, ఓకే. ఇంకా సైడ్కి లాగండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయేమో. ఓకే, నెట్ ఆటోమేటిక్గా కండిషన్ నుంచి పిక్ అయింది, నాట్ బ్లాక్డ్. ఓకే, పైకి వెళ్ళండి ఒకసారి. ఐటమ్ డీటెయిల్స్ చూడండి ఒకసారి. ఐటమ్ డీటెయిల్స్, ఓకే. ఐటమ్ డీటెయిల్స్లో ఆర్డర్ క్వాంటిటీ 150 రూపీస్, 150 ఇచ్చారు. ఓకే, సో ఇది లైన్ ఐటమ్ లెవెల్లో ఆల్రెడీ ఉంటుంది. అసలు పైన చూడు, పైన హెడర్ డేటా చూడు, ఐటమ్ లెవెల్ హెడర్ డేటా. ఓకే, ఆర్డరింగ్ పార్టీ, రిసీవింగ్ ప్లాంట్ ఏమో ఇవ్వట్లేదు, డెలివరింగ్ ప్లాంట్, రిసీవింగ్ ప్లాంట్. డెలివర్ చేసే ఏ ప్లాంట్ ద్వారా డెలివర్ చేస్తున్నారు ఆ ప్లాంట్ కూడా ఇవ్వండి. ఓకే, ప్రొక్యూర్మెంట్ చూడు. ఓకే, షిప్పింగ్ డీటెయిల్స్ అడగట్లేదా? మనం అడిగినట్టు అడగదు. రిజెక్షన్ అయ్యే అవసరం లేదు. టాప్లో ఎడిట్లోకి వెళ్ళి, గోటులోకి వెళ్ళి 1 by 1 చెక్ చేయి ఏమేమి ఉన్నాయి డేటా. ఎడిట్ టాప్లో హెడర్ డేటాలో చూడు ఏముంది డేటా. సేల్స్, షిప్పింగ్, బిల్డింగ్, పేమెంట్ కార్డ్స్, అకౌంటింగ్ దగ్గర క్లిక్ చేయి. అకౌంటింగ్ దగ్గర అకౌంట్ అసైన్మెంట్స్, ఫారెన్ డొమెస్టిక్ రెవెన్యూస్ అని ఉంది, అది తీసుకో. పేమెంట్ మెథడ్ కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఇది ఈ బిల్లింగ్ చేసినప్పుడు ఇది చెక్కా, వైరా, బ్యాంకా, ట్రాన్స్ఫరా. సేల్స్ ఆర్డర్లో డన్నింగ్ బ్లాక్ కూడా ఇది ఎఫ్ఐ వాళ్ళకి సంబంధించిన డేటా. ఓకే, మళ్ళీ అక్కడికే వెళ్ళి అవి వదిలేయండి, అవి మనం క్రియేట్ చేయాలి, అవి వదిలేయండి. చెక్ అవి మనకి కావు, తీసేయండి. మన సిస్టంలో క్రియేట్ చేయనప్పుడు వద్దు. మళ్ళీ వెళ్ళు పైకి, అకౌంట్ అసైన్మెంట్స్లోకి వెళ్ళండి. అకౌంట్ అసైన్మెంట్స్ పక్కన కండిషనా, ఇక్కడ బిజినెస్ ఏరియా కానీ డబ్ల్యూబిఎస్ కానీ ఇవ్వచ్చు అనమాట. అంటే ఈ సేల్స్ ఆర్డర్ ఏ బిజినెస్ ఏరియా, ఏ డబ్ల్యూబిఎస్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. పార్ట్నర్స్లోకి వెళ్ళు. ఈ సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసాం. పార్ట్నర్ ఫంక్షన్స్ ఇది ఎక్కడి నుంచి పిక్ అయింది ఎవరు చెప్తారు? ఈ డేటా అంతా ఎక్కడి నుంచి పిక్ అయింది? చెప్పండి. మనం కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ తీసుకుంటాం కదా సార్. కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఈ పార్ట్నర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇచ్చాం. పార్ట్నర్ ఫంక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ నుంచి ఇది డైరెక్ట్గా పిక్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ అకౌంట్ అసైన్మెంట్ అయిపోయింది. కండిషన్స్కి వెళ్ళు. కండిషన్స్ PR 00 15,000 ఎలా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చిందండి? అది కూడా మనం PR 00లో అక్కడ మనం
ప్రతి అదే ఒక అమౌంట్ అసైన్ చేస్తాం కదా సార్ మెటీరియల్కి. కండిషన్ నుంచి పిక్ అయ్యింది. ఓకే, కండిషన్ చేశారు కదా మీరు, నెట్ అదే అమౌంట్. సార్. ఓకే, నెక్స్ట్ చూపించు. ఇంకా చూపించు. ఓకే, ఆర్డర్ డేటా దగ్గరికి వెళ్ళి ఆర్డర్ డేటా. రియల్ టైంలో సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తారు? ఇక్కడ పిఓ నెంబర్ కానీ, పర్చేజ్ ఆర్డర్ డేటా కానీ, పర్చేజ్ ఆర్డర్ టైప్ కానీ, పిఓ ఎవరు రైజ్ చేస్తారు చెప్పండి? పిఓఎంఎం వాళ్ళే రైస్ చేస్తారు. ఓకే, పిఓఎంఎం. కానీ ఇక్కడ పిఓ ఏ పిఓ రాసుకోవాలి? ఇక్కడ ఎవరి పిఓ రాసుకోవాలి? ఎండ్ యూజర్ కదా సార్. ఎండ్ యూజర్ పిఓ ఇస్తే మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాము? సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం బేస్డ్ ఆన్ ది ఎండ్ యూజర్ డీటెయిల్స్ బట్టి. ఆ పిఓ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ కూడా మనం ఇస్తాం. ఇప్పుడు ఇంకా చూడు. సో పార్ట్నర్ అసైన్మెంట్ అకౌంట్ అయిపోయింది. పేమెంట్ కార్డ్స్ దగ్గరికి వెళ్ళు. పేమెంట్ కార్డ్స్ ఇప్పుడు ప్రశాంతంగా చూసుకోవచ్చు కదా. ఫస్ట్లో అంటే హడావుడిగా మన కాన్ఫిగరేషన్స్, ఎర్రర్స్, ఓకే అన్నీ మీకు నేర్పించాం దగ్గర ఉండే సేల్స్ ఆర్డర్లో. సో తప్పులు చేసినా రైట్ చేసినా ఇప్పుడు అన్నీ కూడా పర్ఫెక్షన్కి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఏది చేసినా సరే చేయగలుగుతారు. ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది. సో పేమెంట్ కార్డ్స్, ఈ కార్డ్ డీటెయిల్స్ ఏమన్నా, పేమెంట్ సంబంధించి కార్డ్ డీటెయిల్స్ ఏమన్నా ఉన్నట్లయితే, ఈ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదా, కార్డ్ హోల్డర్ ఎవరు? అదే ఆ కార్డ్ చేస్తాడు కదా, ఇది పేమెంట్ చేసే కస్టమర్ కదా, ఇన్కమింగ్ పేమెంట్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. పేమెంట్ సంబంధించిన కార్డ్ డీటెయిల్స్, కస్టమర్ సంబంధించి కార్డ్ సివివి చెక్, ఈ మ్యాక్సిమం అమౌంట్ అంతా, ఇవన్నీ కూడా. బిల్లింగ్ డాక్యుమెంట్కి వెళ్ళు. బిల్లింగ్ డాక్యుమెంట్ ఎర్రర్స్ వస్తే ఎవరు రిసాల్వ్ చేస్తారు చెప్పాలి? ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు సార్ బిల్లింగ్. ఎఫ్ఐ వాళ్ళు చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఏంటో చూడు. బిల్లింగ్ సంబంధించి వస్తే ఎఫ్ఐఓలో చూస్తారని కాదు, క్రాస్ మోడల్ పనిచేయాలి. బిల్లింగ్లో ఒక్కోసారి ఎస్డి వాళ్ళది రాంగ్ అయినా సరే ఎఫ్ఐ సంబంధించిన రిలేటెడ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి డిఎల్ సంబంధించి. కాబట్టి క్రాస్ మోడల్ వర్క్ ఇది. కాబట్టి డెఫినెట్గా ఎస్డి అండ్ ఎఫ్ఐ వాళ్ళు ఇద్దరు కలిసి చేయాలి. అది మెటీరియల్ సంబంధించింది ఎంఎం. షిప్పింగ్ చూడు. అన్లోడింగ్ పాయింట్స్, డిపార్ట్మెంట్స్, డెలివరీ బ్లాక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మన దగ్గర ఉన్నట్లయితే. సేల్స్లోకి వెళ్ళు. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూస్తాం, సేల్స్ ఆఫీసు, సేల్స్ గ్రూప్. ఓకే, ఈ డేటా అంతా కూడా సేల్స్ ఆర్డర్లో ఉంటుంది. పైకి వెళ్ళి ఒకసారి గోటున ఎడిట్, హెడర్ డేటా చెక్ చేయి, చెక్ డాక్యుమెంట్ అవైలబిలిటీ, ఇవి కూడా చెక్ చేయి. కాంట్రాక్ట్, సో కాంట్రాక్ట్ ఎవరు రైజ్ చేస్తారు చెప్పాలి. రేపు పొద్దున్న ఇవన్నీ కూడా మీరు రియల్ టైంలో పనిచేసామని ప్రూవ్ చేసుకోవాలంటే కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తారు. ఎవరు క్రియేట్ చేస్తారు? కాంట్రాక్ట్ మనమే సార్, ఎంఎం వాళ్ళు చేస్తారు. ఏ కాంట్రాక్ట్ ఇది? సేల్స్ సంబంధించిన కాంట్రాక్ట్ ఇది. ఓకే, సేల్స్ అయితే ఎస్డి వాళ్ళు రైజ్ చేస్తారు. ఎస్డి వాళ్ళు రైజ్ చేస్తారు. ఎస్డి అంటే ఎవరు? ఎండ్ యూజర్సా, కన్సల్టెంట్సా? కన్సల్టెంట్ కదా సార్ కాంట్రాక్ట్ రైజ్ చేసేది. కాంట్రాక్ట్ కన్సల్టెంట్ ఏం సంబంధం? ఎండ్ యూజర్ ఓన్లీ ఆపరేషన్స్ కదే సార్ చూస్తారు ప్లాంట్ లో. కాంట్రాక్ట్ మనం ఇన్వాల్వ్మెంట్ కాదు బిజినెస్ లో, మన ఐటీ అన్నమాట, బ్యాక్ ఎండ్ అన్నమాట. ఓకే ఓకే. ఎనీ కాన్ఫిగరేషన్, సిస్టమ్ డిజైన్ చేయడం, ఎర్రర్స్ రిసాల్వ్ చేయడం, టెస్టింగ్ చేయడం, ఇయే మంది. అంతేగాని బిజినెస్ ప్రాసెస్ లో అవును సార్, బిజినెస్ దాంట్లో ఇంకా మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. మన ఇన్వాల్వ్మెంట్ బ్యాక్ ఎండ్ లో ఎర్రర్స్ ఏమన్నా వస్తే వాటిని సాల్వ్ చేస్తాం. సో అదే మన పని. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళు ప్రీ అవైలబిలిటీ చెక్ లోకి వెళ్ళు.
ఎడిట్లోకి వెళ్ళి గోటుకి వెళ్ళి చెక్ అవైలబిలిటీ ఎడిట్లోకి వెళ్ళి చెక్ అవైలబిలిటీ. అవైలబిలిటీ చెక్ వాస్ క్యారీడ్ అవుట్. అవైలబిలిటీ అంటే ఏంటి? ఏం అవైలబిలిటీ చెక్ చేస్తుంది సిస్టమ్? చెప్పండి. మన దగ్గర గూడ్స్ ఉన్నాయా లేదా? కస్టమర్ ఆర్డర్ చేశాడు, మన దగ్గర అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. ఓకే, నెక్స్ట్ ఏంటో చూడు. అవైలబిలిటీ చెక్ సంబంధించి మెటీరియల్ మాస్టర్లో మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసాం, కేపీ చేసాం. నో అవైలబిలిటీ చెక్ అని చేశారా లేదా? ఇన్కంప్లీట్ లాగ్లోకి వెళ్ళు. ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూడొచ్చు మనం. డాక్యుమెంట్ కంప్లీటెడ్. చూడు, ఇంకా ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి ఏముందో చూడు. ఇంకా ఎక్స్ట్రాస్లో పికింగ్ ప్రపోజల్ అవసరం లేదు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అని చూడు ఎక్స్ట్రాస్లో. ఇది కూడా ఏం లేదు. అవుట్పుట్ చూడు. అవుట్పుట్ అంటే ఏంటి? ప్రింట్. సేల్స్ ఆర్డర్ని ప్రింట్ చేయి. ఏమైనా వస్తుందా? ఒకసారి పైన చెక్ చేయి. ఒకసారి ప్రింటర్ LP01 నుంచి. సార్ మన దగ్గర అవైలబిలిటీలో లేదని చూపిస్తుంది సార్. సో స్టాక్ లేదు కదా, అందుకని ప్రింట్ అవ్వట్లేదు మేబీ. స్టాక్ మనం క్రియేట్ చేసుకుంటాం సేల్స్ ఆర్డర్లో, గూడ్స్ రిసీట్ చేసుకుంటాము. అది కాదు, పైన ఒకసారి ప్రింట్లోకి వెళ్ళి అవుట్పుట్ డివైస్కి వెళ్ళి ప్రింట్ కొట్టు. ప్రింట్ ప్రివ్యూ. అవుట్పుట్ కుడ్ నాట్ బి ఇష్యూడ్. ఓకే, ఏంటిది అవుట్పుట్ కుడ్ నాట్ బి ఇష్యూడ్ ఎందుకు వచ్చింది? ఓకే, పైన సేల్స్ డాక్యుమెంట్కి వెళ్ళు. ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళు. ఎన్విరాన్మెంట్, పార్ట్నర్ లిస్ట్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్, అనాలిసిస్లోకి వెళ్ళు. అనాలిసిస్, మెటీరియల్ డాక్యుమెంటేషన్, ప్రీ గూడ్స్ అన్ని 1 by 1 చెక్ చేసుకుంటారా? ఓకే, సరే. ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేసే, సేల్స్ ఆర్డర్ పోస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? గూడ్స్ రిసిట్ చెయ్యి. గూడ్స్ రిసిట్ మూమెంట్ టైపు ఓకే, గూడ్స్ రిసిట్ చేయి. MB1Cలో చేశారా నిన్న? ఓకే, మూమెంట్ టైప్ 521. గూడ్స్ రిసిట్ టైప్. ఓకే, పోస్ట్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి MMBEలోకి వెళ్ళి చెక్ చేయి. MMBE. MMBEలోకి వెళ్ళి మెటీరియల్తో చెక్ చేయి. మెటీరియల్ ప్లాంట్. స్టాక్ ఎంత ఉంది? 932 ఉంది స్టాక్. ఇప్పుడు PGA చేయి, గూడ్స్ ఇష్యూ చేయి. మీరు అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏమి జనరేట్ కాలేదా? ఒకసారి ఏం అకౌంటింగ్ డాక్యుమెంట్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది గూడ్స్ రిసిట్ MBB
MB 6084 అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎక్కడ జనరేట్ అవుతుంది మేడం? టీ కోడ్ ఏంటి? ఎంబీ టీ కోడ్ ఏంటి మేడం? MB1C లోనే చూడొచ్చు కదా సార్? అక్కడే చూడొచ్చు. వేరే టీ కోడ్ ఏమైనా ఉందా దీనికి? లేదు సార్, చూడలేదు సార్. వేరే టీ కోడ్ పైన అదర్ గూడ్స్ రిసిప్ట్, పైన అదర్ గూడ్స్ రిసిప్ట్ అక్కడికి వెళ్ళి మెటీరియల్ పైన అకౌంటింగ్ డాక్యుమెంట్ క్లిక్ చేయాలి. సో ఇది టీ కోడ్ MB03. అక్కడ కింద చూడు, కింద మనకి ఏ టీ కోడ్ చూపిస్తుందో చూడు. కింద రాంగ్ జిఎల్స్ మీరు పిక్ చేసుకున్నట్టున్నారండి. ఇక్కడ మీరు రాంగ్ జిఎల్స్ తీసుకున్నారు. సో గూడ్స్ రిసిప్ట్ ఎంట్రీ ఏంటండి? ఒకసారి నీకు ఇచ్చిన డాక్యుమెంట్లో చూపించు ఒకసారి. ఫినిష్డ్ గూడ్స్. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ స్టాక్. ఈ జిఎల్ మీరు క్రియేట్ చేయాలి. అది అసైన్ చేయడం మర్చిపోయారు మీరు. ఓకే, సో ఇది రాంగ్ ఉంది మీది అసైన్మెంట్. దాన్ని కరెక్ట్ చేయండి తర్వాత ఓబీవైసీలోకి వెళ్ళి. నెక్స్ట్ ఏంటో చూడు. ఈ జిఎల్స్ కరెక్షన్ అంటే ఎవరు చేస్తారు కరెక్షన్? రియల్ టైంలో ఇలాగే వచ్చింది అనుకో, మనం అనుకున్న జిఎల్ రాలేదు, ఎవరు కరెక్ట్ చేస్తారు దీన్ని? ఎఫ్ఐ వాళ్ళు సార్. ఎఫ్ఐ వాళ్ళు ఏం చేస్తారు జనరల్ గా? రాంగ్ జిఎల్స్ ఉంటాయి. చెప్పండి. జిఎల్స్ వాళ్ళే కదా సార్ చేయాల్సింది. వాళ్ళే అని కాదు, బేసిక్ గా రాంగ్ జిఎల్స్ చేశారు. ఎక్కడ అసైన్ చేస్తారు అంటున్నా నేను. ఏ టీ కోడ్ ఏంటి, ఎలా అసైన్ చేస్తారు, ఏ బేస్ మీద అసైన్ చేస్తారు, అవి కూడా చెప్పాలి. టీ కోడ్ FS00 కదా. ఓకే, FS00 జిఎల్ క్రియేట్ చేస్తావు. ఓకే, బానే ఉంది. ఓకే, MM కన్సల్టెంట్ బానే ఉంది. ఎక్కడ అసైన్ చేస్తారు? ఓబీవైసీ ఏ బేస్ మీద అసైన్ చేస్తారు? ఏ బేస్ మీద అసైన్ చేస్తారు ఓబీవైసీలో జిఎల్ అకౌంట్? రేపు పొద్దున ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఇవన్నీ ఏ బేస్ మీద అసైన్ చేస్తారు జిఎల్స్? అక్కడ జిఎల్స్ అసైన్ చేసేటప్పుడు ఏమేమి ఉంటాయి? వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ క్లాస్, వాల్యుయేషన్ మోడిఫికేషన్ ఉంటుంది సార్. అవి చెప్పాలి కదా. అవి చెప్తేనే రేపు పొద్దున మీకు వెయిటేజ్. కన్సెప్షన్ కి ట్రాన్సాక్షన్ కి ఏంటి? చెప్పండి. సింపుల్ గా ఇప్పుడు దాకా ఇవన్నీ జిఎల్స్ అసైన్ చేశారు కదా మీరు. కన్సెప్షన్ ట్రాన్సాక్షన్ కి ఏంటి? ఇప్పుడు కన్సెప్షన్ జిఎల్ తెచ్చింది అక్కడ, ట్రాన్సాక్షన్ బిఎస్ఎక్స్ జీబీబీనా? జీబీబీ సార్. జీబీబీ అంటే ఏంటి? ఆఫ్సెట్టింగ్ ఇంక్రీస్. కన్సెప్షన్ వీటికి జనరల్ మాడిఫైర్ యూజ్ చేస్తారు రియల్ టైంలో. జనరల్ మాడిఫైర్. ఓకే, అక్కడ అవి చెప్పాలి. మరి అవి చెప్పకపోతే మనకు కష్టం అయిపోతుంది. నెక్స్ట్ పీజీఏ చేయండి వెళ్ళి. ఆ జిఎల్ తర్వాత దాన్ని మాడిఫై చేయండి కూర్చొని. FS00లోకి వెళ్ళి జిఎల్ క్రియేట్ చేసి బ్యాక్ ఎండ్లో మాడిఫై చేయాలి. నెక్స్ట్ అవుట్ బౌండ్ డెలివరీ ఎర్రర్ వచ్చిందిగా మీకు. నిన్న ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది. ఏం చేశారు? ఎలా రిసాల్వ్ చేశారు? డబుల్ ఇచ్చేయండి ఎర్రర్ మీద ఒకసారి. సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం రిసాల్వ్ చేశారు? డెలివరీ డేట్ రాంగ్ గా తీసుకున్నారా? ఇన్కంప్లీట్నెస్ లేదు కదా ఇది. ఓకే, ఒకవేళ మీరు రాంగ్ అవుట్పుట్ డెలివరీ తీసుకుంటారు,
ఇది కాకుండా వేరే తీసుకుంటున్నారేమో చూసుకున్నారా? ఈ ఇష్యూ నిన్న రిసాల్వ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నారు? ఇవి అయిపోయినాయి, నిన్న రిసాల్వ్ చేశారు మీరు. ఇదే కదా ఎర్రర్. ఏం చేస్తారు మేడం ఈ ఇష్యూ వచ్చినప్పుడు? మీకు వచ్చింది అంటే ఈ డెలివరీ డేట్ తీసుకోకుండా వేరే డెలివరీ డేట్ తీసుకుంటే ఆ ఇష్యూ వచ్చింది సార్. సో డెలివరీ డేట్స్ దగ్గర మీరు అది చేశారు కదా, ఇందాక గూడ్స్ రిసెట్ చేశారు కదా, దాంట్లోనూ డెలివరీ డేట్లోనే చూడండి, అక్కడ ప్లాన్డ్ జిఏ యాక్చువల్ జిఏ అని ఉంది చూడు. అక్కడ 28వ తారీఖున ప్లాన్ చేశారు, జరిగిందేమో యాక్చువల్ జిఏ గూడ్స్ ఇష్యూ 24 చేస్తున్నారు. అంటే మిస్ మ్యాచింగ్ వచ్చింది కదా అక్కడ ఐటమ్ ఓవర్ వ్యూలో. డెలివరీ డేట్స్ ప్రాపర్గా లేకపోతే మనకి ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో నిన్నటి డేట్స్ చేసుకున్నారు, పిక్ డేట్స్ రాంగ్గా తీసుకున్నారండి మీరు. ఓ పని చెయ్యి, ఫ్రెష్గా క్రియేట్ చేయి, మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసి సేల్స్ ఆర్డర్ వెంటనే గూడ్స్ ఇష్యూ చేయి మంచిగా. డేట్లు ఎడిట్ చేయడానికి ఉందా అక్కడ ఛాన్స్? మనకి అక్కడ ఎడిట్ చేయడానికి లేదా? BA02లోకి వెళ్ళి చెక్ చేసి ఎడిట్ చేయండి. లేకపోతే ఇక్కడ రిక్వెస్ట్ డెలివరీ డేట్ దగ్గర ఈరోజు డేట్ తీసుకోవాలి. BA02కి వెళ్ళి చెక్ చేయి. ఈ రోజు డేట్ తీసుకోండి. ఈ రోజు కాకుండా మీరు రాంగ్ డేట్ తీసుకున్నారు, రేపు డేట్ తీసుకున్నట్టున్నారు. షెడ్యూల్ ఆర్డర్ ఓకే, ట్రై చేయి, ఎవరే వస్తుందో చూడమని. రేపు తీసుకున్నారు, ఈ రోజు తీసుకున్నారు. ఓకే, వాళ్ళ ఒకసారి అవుట్ బౌండ్ డెలివరీ పైకి వెళ్ళి ఒకసారి పోస్ట్ మార్టం చేయి. అవుట్ బౌండ్ డెలివరీ సప్పుని పోస్ట్ చేసి పడేస్తున్నారు ఇది చూపించకుండా. డెలివరీ హ్యాస్ బిన్ సేవ్డ్. నెక్స్ట్ ఏంటి? సో ఒకసారి పైకి అవుట్ బౌండ్ డెలివరీ మీకు క్లిక్ చేయి, డిస్ప్లే కొట్టు, ఎంటర్ కొట్టు. ఓకే, సో మనకి డెలివరీ చేసేటప్పుడు గూడ్స్ ఎడిట్ చేయి, అక్కడ డాక్యుమెంట్ ఎడిట్ చేయి. అక్కడ పోస్ట్ గూడ్స్ ఇష్యూ కొట్టు, పోస్ట్ గూడ్స్ ఇష్యూ పైన ఎడిట్లో పెట్టండి. ఎడిట్లో పెట్టేసి మళ్ళీ ఎడిట్ మార్చేసినట్టున్నారు. పోస్ట్ గూడ్స్ ఇష్యూ దగ్గర ఎర్రర్స్ వచ్చినాయి మీకు, అర్థమైందా? అందుకే మీకు బిల్డింగ్ డాక్యుమెంట్ అవ్వట్లేదు. చూసుకున్నారా ఎవరైనా ఇలాగా? చూసాం సార్. ఓకే, అక్కడ ఎర్రర్ రాలేదు, అకౌంటింగ్ డాక్యుమెంట్ డస్ నాట్ క్రియేటెడ్ అని వచ్చింది సార్. డెలివరీ హ్యాస్ నాట్ బీన్ పుట్ అవే, అదొకసారి ఎర్రర్ మీద క్లిక్ చేయి ఒకసారి. సో స్టోరేజ్ లొకేషన్ నాట్ డిఫైన్డ్ డెలివరీ ఐటమ్, స్టోరేజ్ లొకేషన్ డెలివరీ చేయి ఫస్ట్, బ్యాక్లోకి వెళ్ళి. ఇది పోస్ట్ చేస్తారు కదా మీరు,
అక్కడ స్టోరేజ్ లొకేషన్ ఇచ్చి ఓకే. ఇప్పుడు చెక్ చేయి. సేవ్ చేశారా? ఇన్కంప్లీట్నెస్ చెక్ చేయి. ఇంకా అది క్రియేట్ అవ్వదు, ఇంకా చేంజ్ చేసుకోవాలి మనం, మాడిఫై. పోస్ట్ కోడ్స్ ఇష్యూ మీద క్లిక్ చేయబ్బా, ఎర్రర్ తెలిసిపోద్ది కదా. పోస్ట్ కోడ్స్ ఇష్యూ బ్యాక్ రా. పోస్ట్ కోడ్స్ ఇష్యూలో ఒక ఎర్రర్ ఉంది. సో ఈ డెలివరీ హ్యాస్ నాట్ బీన్ పుట్ అవే పిక్డ్ కంప్లీట్లీ. ఒకసారి క్లిక్ చేయి, డబుల్ ఇచ్చేయి. డెలివరీ హ్యాస్ నాట్ బీన్ పుట్ అవే పిక్డ్ కంప్లీట్ చేయలేదంట. పిక్కింగ్ ప్యాకింగ్ అవి ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ అక్కడ పిక్ అమౌంట్ దగ్గర, పిక్ క్వాంటిటీ దగ్గర ఈ క్వాంటిటీ ఇవ్వాలి సార్. అదే పిక్కింగ్ దగ్గరికి వెళ్ళు. పిక్కింగ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైనా మిస్ అయిందేమో చూడండి. ఇక్కడ పిక్కింగ్ లో అక్కడ పిక్డ్ క్వాంటిటీ సార్, డెలివరీ క్వాంటిటీ తర్వాత పిక్ క్వాంటిటీ. అక్కడ పిక్డ్ క్వాంటిటీ 0 అని చూడండి. అక్కడ ఎడిట్ చేయి డాక్యుమెంట్. ఓకే, ఎంత క్వాంటిటీ పిక్ చేస్తున్నావు అది కూడా రాయి. ఇక్కడ ఒక 100 క్వాంటిటీ, 200, 300. డెలివరీ క్వాంటిటీ 150 రాసుకో, 150 రాసుకో. పిక్డ్ కూడా సేవ్ చేయి, సేవ్ చేయి. ఓకే, అవుట్ బౌండ్ డెలివరీకి వెళ్ళు. వెళ్ళు, అవుట్ బౌండ్ డెలివరీ టాప్కి వెళ్ళు. ఎంటర్ కొట్టు. పోస్ట్ కోడ్ ఎడిట్ చేసి పోస్ట్ కోడ్స్ ఇష్యూ చేయి. ఎడిట్ చేయి పోస్ట్ కోడ్స్ ఇష్యూ. ఓకే, సో గూడ్స్ అనేది పోస్ట్ గూడ్స్ ఇష్యూలోకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను. ఓకే, ఆ డాక్యుమెంట్ ప్రకారం నువ్వు, నేను టేబుల్స్ చెప్తాను, ఆ టేబుల్స్ ప్రకారం నువ్వు ఓపెన్ చేయాలి. అన్నీ కూడా అన్ని నోట్ ప్యాడ్లు రాసుకో చెప్తాను. ఫస్ట్ రేపొద్దున మీరు టేబుల్స్ లెవెల్లో ఎతకడం నేర్చుకోవాలి. మీకు వన్ మినిట్. నేను చార్ట్లో ఒక డాక్యుమెంట్ పంపించాను, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేయి. గూడ్స్ పిక్కింగ్, ప్యాకింగ్. గూడ్స్ పిక్ చేసుకుంటాం, ప్యాక్ చేసుకుంటాం, తర్వాత డెలివరీ చేస్తాం. ఆ డీటెయిల్స్ ప్రాపర్గా ఇవ్వాలండి రియల్ టైంలో. అవన్నీ ఎండ్ యూజర్స్ ఇచ్చుకుంటాడు, బట్ ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనల్ని కాంటాక్ట్ అవుతాడు, మనమే రిసాల్వ్ చేయాలి. నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్ అవుతుందా మేడం మీకు? బిల్లింగ్ డాక్యుమెంట్ ఎలాంటి FITSD ఇంటిగ్రేషన్? అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వచ్చింది సార్. అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్. VKOAలో GL అసైన్ చేయలేదా? VKOAలో సేల్స్ GL అసైన్ చేయాలి. VKOA ఓకే, ఈయనకి వచ్చింది కదా. ఒకసారి VKOAలో మీరు GL అసైన్ చేశారా? ఎర్రర్ అకౌంట్ డిటర్మినేషన్ ఎర్రర్ వస్తుంది. VKOA GL అసైన్ చేయలేదు కదా. ఎక్కడికి
ఓకే, వెళ్ళి VKOAలోకి వెళ్ళు. అది చేయాలి సార్ జిఎల్. వెళ్ళండి మేడం, వెళ్ళండి VKOAలోకి వెళ్ళి ఒక జిఎల్ని క్రియేట్ చేయండి, సేల్స్ జిఎల్ క్రియేట్ చేయండి FS00లో. ఇది కాదు, FS00లో సేల్స్ జిఎల్ని ఒకటి క్రియేట్ చేయండి. ఓకే, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీ, రిజర్వ్స్. ఓకే, సో మీకు చార్ట్ ఆఫ్ అకౌంట్ మీకు తెలుసు కదా ఏంటన్నది. ఒకసారి వెళ్ళు OBD4లోకి వెళ్ళు. OBD4లోకి వెళ్ళి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ చెక్ చేసుకో. ఓకే, ఇందులోకి వెళ్ళి చెక్ చేసుకో. ఇక్కడ సేల్స్ జిఎల్ దగ్గరికి వెళ్ళు. ఒక్క నిమిషం అండి, లైన్లో ఉండండి. ఓకే, ఫస్ట్ ఏముందో చూడు, సేల్స్ ఆర్డర్కి. ఓకే, మీకు ఎర్రర్ వచ్చింది కదా, మర్చిపోయేప్పుడు జిఎల్ క్రియేషన్ వెళ్ళి జిఎల్ క్రియేట్ చేయి FS00లోకి వెళ్ళి. FS00లోకి వెళ్ళి జిఎల్ క్రియేట్ చేయి. FS00లో ఎలా క్రియేట్ చేస్తారు జిఎల్లో? క్రియేట్ చేయండి. చూడండి, ఫైనల్గా మీరు MMO, FI, SD 3 ఆడుకుంటున్నారు. MMO వాళ్ళు అయ్యండి, FI కూడా చేస్తున్నారు. అదే నాకు నచ్చింది. ఇక్కడ మనం చెప్పకుండానే వెళ్తున్నారు. అట్లీస్ట్ ఆ వే రావాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది MMO, FI, SD అని కాదు, చేసేయాలి. మనం అకౌంట్ గ్రూప్లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ కాదు, ఇది ఇన్కమ్లోకి తీసుకోవాలి. సేల్స్ అంటే ఇన్కమ్, అది ఇన్కమ్ అని ఉంటుంది చూడు. సేల్స్ ఇన్కమ్ అకౌంట్ గ్రూప్లోకి వెళ్ళి డ్రిల్ డౌన్ చేయబ్బా. కరెంట్ అసెట్స్, లోన్స్ తీసేసి డ్రిల్ డౌన్ చేయి. అక్కడ ఇన్కమ్ అని ఇన్కమ్ అని ఉంటుంది చూడు, సేల్స్ అని ఉంటుంది చూడు. ఆ సేల్స్ సెలెక్ట్ చేసుకో. ఎంటర్ కొట్టు. షార్ట్ టెక్స్ట్ సేల్స్ అకౌంట్ అని రా. ఓకే, తర్వాత లాంగ్ టెక్స్ట్ కూడా సేల్స్ అకౌంట్ అని రా. ఓకే, సో కంట్రోల్ డేటా ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసుకో. కిందకి రా. సప్ప రావాలి. ఎంటర్ కొట్టుకుంటారా? ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేయలేదు. ఏమైంది? హలో 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 సార్, కెన్ యూ హియర్ మీ సార్?
హలో, ఎనీబడి హియర్ మీ,